24 వాళ్ళు. ఈ వాళ్ళల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని నమ్ముతున్నారు. మరి వికారాబాద్కి వస్తే నేను ఎమ్మెల్యేగా, స్పీకర్గా ఎనలేని అభివృద్ధికి నేను కృషి చేస్తున్నా. మరి ఇక్కడున్న ప్రజలందరూ కాంగ్రెస్ పట్ల చాలా నమ్మకంతో వేయాలి అనే దాంతో ఇది ఉన్నారు. నేను ఇప్పుడు 24వ వార్డులో శ్రీమతి జయప్రద ప్రతాప్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో కూడా తిరుగుతున్నా. ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్కరూ ఒకటే మాట చెప్తున్నారు, పార్టీకి సంబంధం లేకుండా మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని. ఇది చాలా సంతోషకరమైన విషయం. మరి దీంట్లో శ్రీమతి గడ్డం అనన్య మున్సిపల్ చైర్మన్గా నిలబడ్డానికి కూడా చాలా ప్లస్ పాయింట్ నడుస్తున్నది. వికారాబాద్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయడం కంపల్సరీ. ఇంతకుముందు 24వ వార్డుల సుధాకర్ రెడ్డి మా టౌన్ ప్రెసిడెంట్ గారు ఉన్నది దీంట్లో. మరి వారు కూడా ఈ 24వ వార్డు గెలవడానికి ప్రత్యేకంగా వారు కానీ సుధాకర్ రెడ్డి కానీ ఇంకా చాలామంది నాయకులతో కలిసి కృషి చేస్తున్నారు. శ్రీమతి జయప్రద ప్రతాప్ రెడ్డి 100% ఇక్కడ గెలుస్తారని నమ్మకం ఉన్నది. 34 వార్డులలో ఇంచు 28 నుంచి 30 వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నది. అనుకుంటాను నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మున్సిపల్ సాధారణ ఎన్నికలు 2026 సందర్భంగా ఈరోజు 24వ వార్డులో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ ప్రచార కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జయప్రద ప్రతాప్ రెడ్డి గారు కూడా పాల్గొంటూ ఉన్నారు. సుధాకర్ గౌడ్ గారు, పిలారి మైపల్డన్న గారు, అదేవిధంగా నరసింహరెడ్డి అన్న గారు, పెద్దలు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, అందరం ఐకమత్యంగా ఉందాం, గట్టిగా కొట్లాడదాం, ఎట్టి పరిస్థితుల్లో చేతి గుర్తుకు ఓట్లేపిద్దాం, ఇక్కడ ఉన్నటువంటి జయప్రద ప్రతాప్ రెడ్డి గారిని గెలిపిద్దామని చెప్పి నేను చెప్తూ, అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీకో బీజేపీకో మరి ముఖ్యంగా ఇక్కడ బీజేపీ పార్టీకి మాకే పోటీ ఉన్నది. మరి బీజేపీ గురించి నేను ఒకటే చెప్తా ఉన్నా, మరి ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలనంటే తప్పకుండా మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. మరి ఎందుకని మాట అంటున్నానంటే, ఒకవేళ బీజేపీ వాళ్ళు ఇంతింత ఒకవేళ ఎదిగినారు అనుకోండి, మనం ఎక్కడ కూడా మనం శుభంగా లేకుంటే మనం ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఉండదు. వాళ్ళంతా కూడా ఎంతసేపు హిందువులకు ముస్లింలకు కొట్టాడ పెడదాం, మేము గెలుద్దామనే ఆలోచన తప్ప వాళ్ళు ఎట్లాంటి అభివృద్ధి మీద కానీ ఇక్కడ సంక్షేమ పథకాల మీద కానీ వాళ్ళు దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఇక్కడ బీజేపీ ఒక్కరు గెలిచి ఇక్కడ ఏం చేసేది లేదు. ఇక్కడ ఉన్నటువంటి 24వ వార్డులో ఇంతకుముందు బీజేపీ గెలిచినప్పటికీ కూడా మరి మేము ప్రత్యేకంగా మా సుధాకర్ గౌడ్ తెలుసు, మాకు తెలుసు, మాకున్నటువంటి ఇక సుదర్శన్ రెడ్డి కానీ, మా రవీందర్ రెడ్డి కానీ అందరూ కూడా తెలుసు. వాళ్ళ ఇళ్ల ముందర కూడా మా ప్రసాదన్న ఫండ్స్ ఇస్తే మేము తీసుకుని వచ్చి ఇక్కడ రోడ్లు వేయడం జరిగింది టఫ్ఐడిసి కింద. అదేవిధంగా ఈ కూరగాయల మార్కెట్ నుంచి ఎంఐజీ కాలనీ రోడ్ వరకు కూడా సగం రోడ్ అయింది. ఇంకా సగం కూడా ఇప్పుడు టఫ్ఐడిసి ఫండ్స్లో ఆ సగం కూడా అయిపోతుంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. దాంతోపాటు స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా ఇక్కడ నుంచి మన ఎమ్మెల్యేగా ఉన్నారు, స్పీకర్గా కూడా ఉన్నారు. మరి ఇంకా ముఖ్యంగా ఏంటంటే మున్సిపాలిటీకి ఈరోజు మా మున్సిపల్ చైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి గడ్డం అనన్య గారు, మా ప్రసాదన్న గారి కూతురు, ఏకైక కూతురు ఆమె. మరి ఆమెనే ఈరోజు చైర్మన్ క్యాండిడేట్గా ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్క వార్డు మున్సిపల్ మొత్తం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. తప్పకుండా చేతి గుర్తుకు ఓటేయాలి. తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మరి ఒక్కసారి కూడా చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా బీజేపీ వైపు చూడకండి. బీజేపీ వాళ్ళు గెలిస్తే వాళ్ళు చేసేది లేదు, ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. తప్పకుండా చేతి గుర్తుకు ఓటేయండి. మా అభ్యర్థులను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి. ఒకవేళ బీజేపీలో గెలిస్తే మాత్రం మనల్ని ప్రశాంతంగా బతకనివ్వరు, మనకు కొట్టాడ పెడతారు. మొత్తం భారతదేశంలో చూస్తూ ఉన్నారు, మీరు అందరూ చూస్తున్నారో లేదో, మొత్తం అక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా మర్డర్లు, రేపులు, మానభంగాలు, కబ్జాలు ఇవన్నీ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో మనం ఎదగనియొద్దు. వాళ్ళని ఎదగనిస్తే మనం ప్రశాంతంగా బ్రతికే పరిస్థితి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేయండి. మేము మా అన్న ఉన్నాడు, మా ప్రసాద్ అన్న ఉన్నాడు, భారీ పథకాలు తీసుకుని వస్తున్నాం.
ప్రత్యేకంగా ఈరోజు మన హెచ్ఎండిఏలకు పోయినందుకు మొన్ననే 180 కోట్ల రూపాయలు మా ప్రసాదం తీసుకొని వచ్చిండు. అంతకుముందు 90 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి మా దగ్గర. టఫ్ ఐడీస్ 60 కోట్లు, ఎస్డిఎఫ్ 18 కోట్ల 70 లక్షలు, మళ్ళీ టఫ్ ఐడీస్ ఒక 10 కోట్లు. ఈ 90 కోట్లు ప్లస్ 170 కోట్ల రూపాయలు కూడా హెచ్ఎండిఏ నుంచి గ్రాంట్ తీసుకొని వచ్చిండు. జీవో మొన్ననే వచ్చింది. ఆ జీవో కూడా మీకు అందరికీ ఇస్తాం, పత్రికా మిత్రులు అందరికీ కూడా ఇస్తాం. మీరందరూ కూడా ప్రజలకు చూపించండి. తప్పకుండా వికారాబాద్ పట్టణాన్ని అద్దంలా తీర్చిదిద్దే బాధ్యత మాది, మా ప్రసాద్ అన్నది, మా గడ్డం అనన్య గారిది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మళ్ళొకసారి ఆలోచన చేయండి. తప్పకుండా చేతి గుర్తుకు ఓటేయండి. మా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి. మిమ్మల్ని అందరినీ కూడా చూసుకునే బాధ్యత మాది, మా ప్రసాద్ అన్నది, మా గడ్డం అనన్య గారిది. థ్యాంక్ యూ.